ఇప్పుడు నేను నాకు కష్టం వస్తే రేంజ్ ఆఫీసర్ దగ్గర కష్టం వస్తే డిఎఫ్ఓ గారి దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితిలా డిఎఫ్ఓ దగ్గర నుంచే నాకు సమస్యలు వస్తే మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు మాకు. నేనేం అన్యాయం చేసి బతకలే. నా జీతంతో నా కష్టంతో నేను బతికేదాన్ని. నన్ను ఆగం చేసి ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా నన్ను ఆగం చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. కావాలని ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం జరుగుతున్నది ఏం లేదు సార్. న్యాయం జరగకపోతే పక్కా నేను ఆఫీస్లో నేను ఆత్మహత్యకు గురవుతా అంతే. గట్టికొప్పుల భాగ్యలక్ష్మి. నేను బంగ్లా వాచారు 2004 జాయిన్ అయినా. ఏటూరు నాగారం మంగపేట రేంజ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 2004లో బంగ్లా వాచర్గా జాయిన్ అయినా. ఇప్పుడు నేను 2023 వరకు మంగపేట రేంజ్లోనే ఉన్నా. డిప్యుటేషన్ ములుగు రేంజ్లో చేసిన. సద్దుల పండగ అని చెప్పేసి 3 రోజులు హాలిడే వస్తే ఇంటికి పోయినందుకు పండుగ రోజు ఇంటికి పనికి రాలేదని చెప్పి డిఎఫ్ఓ గారు సస్పెండ్ చేసింది. మళ్ళీ ఫిబ్రవరి 5వ తారీఖు ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ జాయిన్ అయినాక మళ్ళీ చేస్తుండా మళ్ళీ నేను రాను అంటే కూడా ఇంట్లోకి పనికి తీసుకొని నన్ను పని చేయించుకుంటూ కూడా వస్తలేదని చెప్పేసి కారణాలు దొరకబట్టి నన్ను మళ్ళీ సస్పెండ్ చేసింది. మెమోస్ ఎటువంటి మెమోస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసింది. ఎందుకు చేసింది సార్ అని మీరు అడగలే? నేను అడగడానికి నాకు అవకాశం లేదు, ఇస్తలేరు. నన్ను కలవడానికి కూడా అవకాశం ఇస్తలేరు. కాబట్టి నిన్న సిఎఫ్ఓ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి నేను సార్ నా పరిస్థితికి తెలిసింది అని చెప్పేసి నిన్న సిఎఫ్ఓ కలిసి అప్లికేషన్ లెటర్ కూడా ఇచ్చి వచ్చాయి భూపాలపల్లికి వెళ్ళి. ఇప్పుడు శాలరీ అయిపోయినట్టు సార్. 4 నెలల శాలరీ సస్పెండ్ చేసిన పీరియడ్ ఆఫ్ శాలరీ కూడా నాకు రాలేదు. నాకు ఇప్పుడు జాయిన్ అయినాక చేసిన శాలరీ నా అప్పుడు ఈఎంఐలకే కట్ అయిపోయినాయి. చేతికి రూపాయి రాలేదు నాకు. ఇప్పుడు మళ్ళీ సస్పెండ్ చేసిన కాబట్టి ఇప్పుడు మళ్ళీ శాలరీ ఆగేదే నాకు రాదు. నాది బతకలేని పరిస్థితి ఉన్నది. నేను ఇప్పుడు నాకు న్యాయం జరగకపోతే నేను ఇక్కడనే పెట్రోలో ఏదో పోసుకొని వచ్చేంత ప్రయత్నం నేను చేస్తాను. ఇప్పుడు ఆత్మహత్య నేను చేస్తున్నది. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. నాకు నా పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు. మరి నాకు లేదు, నాకు బతికే ఓపు లేదు. నాకు అది ఇది ఒక్కటే ఒకటి చేసుకుంటే నేను కుటుంబాన్ని పోషించుకునే శ్రోమత నాది. ఇదే తీసేసినాక నేను ఎక్కడే బతకాలి? నేను ఇచ్చినా నాకు ఏం దొరకట్లేదు కదా సార్. న్యాయం జరగట్లేదు. న్యాయం జరిగినప్పుడు నేనేం చేయాలి? ఎవరు పట్టించుకునే పరిస్థితులు కూడా లేరు నాకు. ఇప్పుడు నేను నాకు కష్టం వస్తే రేంజ్ ఆఫీసర్ దగ్గర కష్టం వస్తే డిఎఫ్ఓ గారి దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితిలా డిఎఫ్ఓ దగ్గర నుంచే నాకు సమస్యలు వస్తే మేము ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు మాకు. మేము ఎక్కడికి పోయి చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. నాకు నా పోస్టు నాకు ఇవ్వాల్సిందే. నా జీతం ఆగిన జీతంతో సహా మొత్తం లేకుండా నాకు చేసి ఇస్తేనే నాకు బతుకు, లేకపోతే లేదు. నేను చిన్నదాన్ని, నేను బీట్ ఆఫీసర్ని కాదు సార్. నేను ఒక సెక్షన్ ఆఫీసర్ని కాదు. నాకు ఫీల్డ్ వర్క్ కాదు. నేనేం అన్యాయం చేసి బతకలే. నా జీతంతో నా కష్టంతో నేను బతికేదాన్ని. నన్ను ఆగం చేసి ఒక ఆడ మనిషి అని కూడా చూడకుండా నన్ను ఆగం చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. కావాలని ఇబ్బంది పెడుతున్నారు అంటే. నాకు న్యాయం జరగాలి అంతే. నాకు న్యాయం జరుగుతున్నది ఏం లేదు సార్. న్యాయం జరగకపోతే పక్కా నేను ఆఫీస్లో నేను ఆత్మహత్యకు గురవుతా అంతే. చెప్పిన మాట వినకపోతే ఇది నా పరిస్థితి. నన్ను చాలా మా అమ్మ ఇప్పుడు కళ్ళు కనపడే అమ్మకు పరిస్థితి చెప్పిన కదా సార్. ఇదే బంగ్లా వాచర్ పాకాల చేసిండు. చంద్రు. నాకు వచ్చింది ఒక్కదాన్ని బిడ్డను కాబట్టి నాకు ఇచ్చింది. నాకు 2 పిల్లలు. నా పిల్లలు చిన్నప్పుడే నా భర్త చనిపోయింది. నా కొడుకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయింది. నేను కష్టం చేసి రూపాయి సంపాదించుకోలే, ఎవరి దగ్గర లంచం తీసుకోలే. 10 రూపాయలు సింగిల్ ఛాయ్ తాగమని ఇచ్చిన బీట్ ఆఫీసర్ లేరు, సెక్షన్ ఆఫీసర్ లేరు. నా జీతంతో నేనే బతికినా. నాకు రూపాయి సంపాదన లేదు, నాకు ఇల్లు లేదు, నాకు ఆస్తిపాస్తులు ఏం లేదు. కిరాయికుండి బతుకుతున్నా. రెంట్ కట్టకపోతే కాల్ చేయమంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అంత దూరం వచ్చింది.